ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఆందోళనలో పాల్గొన్నారు. నిందితులకు 2 నెలల్లోపు శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండియా గేట్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. के अंदर आर्टिकल 19(1)A में हमारा अधिकार है कि हम लोग पीसफुली प्रोटेस्ट कर सकते हैं। प्रशांत भूषण जी ने सुप्रीम कोर्ट के अंदर केस किया था। उस केस में सुप्रीम कोर्ट ने बोला है कि आप कहीं भी प्रोटेस्ट कर सकते हैं। अगर आप पीसफुली प्रोटेस्ट कर रहे हैं तो सरकार हमारे पीसफुल प्रोटेस्ट को नहीं रोक सकती है। तो सरकार ने जो ये धारा 144 लगाई है ये बिल्कुल गलत है और हम सब लोग भी आज सरकार की इस धारा 144 का उल्लंघन करने के लिए आए हैं। दूसरी बात, जनता आखिर क्या मांग कर रही है? जनता आखिर क्या मांग कर रही है? जनता केवल यही तो कह रही है कि संसद का एक स्पेशल सत्र बुलाया जाए। बिल्कुल बुलाया जाए। ये संसद हमारे लिए है या ये संसद सांसदों के लिए, इस देश के लोगों के लिए? तो एक स्पेशल सत्र बुलाना चाहिए और एक ऐसा कानून पास होना चाहिए कि अगर कोई बलात्कार करे तो 2 महीने के अंदर उसको सजा मिलनी चाहिए। 1.25 लाख केस पेंडिंग पड़े हुए हैं हमारे देश में। ఢిల్లీలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, ఓవర్ టు యు. దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల హోరు కొనసాగుతుంది. నిన్న రాష్ట్రపతి భవన్ ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులు ఇవాళ ఇండియా గేట్ సమీపంలో ఆందోళన చేపడుతున్నారు. నిన్న జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాదిగా పోలీసులు ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాలకు ఆందోళనకారులు వెళ్లకుండా కట్టడి చేసేందుకు మొత్తంగా వ్యూహాన్ని రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి భవన్ వెళ్లే దారిలో అన్నింటినీ కూడా మూసివేశారు. 3 వైపు అన్ని దారులు మూసివేశారు. ఎక్కడ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని ఆందోళనకారులు వెళ్లే పరిస్థితి ఉండకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తానికి వాటర్ కెనాన్లు కూడా సిద్ధంగా ఉంచారు. అదే సమయంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ఆందోళనకారులు ఒకవేళ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించినప్పుడు పోలీసులు మాత్రం దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఆందోళనకారులంతా కూడా ఇండియా గేట్ సమీపంలో ఆందోళన చేపడుతున్నారు. వారంతా కూడా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. వారు మరోసారి రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. వారు మాత్రం పోలీసులు వదిలే పరిస్థితి మాత్రం కనిపించలేదు. మొత్తంగా ప్రస్తుతం మాత్రం కొంత శాంతియుత వాతావరణమే ఇక్కడ కనిపిస్తుంది. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపించలేదు. గంట క్రితం మాత్రం పోలీసులు 1-2 రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఆ తర్వాత సాధారణ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం నిన్నటి కంటే ఇవాళ భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు వారు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. కెమెరామెన్ గణేష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, న్యూఢిల్లీ.